ఇంద్రకీలాద్రి పైన కొలువైన కనకదుర్గమ్మ వారి పుట్టినిల్లేదో తెలుసా? బెజవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్. ఇది నిజం. బెజవాడ పోలీసులు దుర్గమ్మకు పుట్టింటి వారు ఎలా అయ్యారు? ప్రతి పండుగకు దుర్గమ్మ పోలీస్ స్టేషన్ నుండి ఎందుకొస్తుంది? ప్రతి పండుగకు మొదటి పూజ పోలీసులు ఎందుకు చేస్తారు? తమ ఇంటి ఆడపడుచులా అమ్మవారికి మొదటి చీర సారే ఇవ్వడం వెనకాల ఉన్న పరమార్థమేంటి? వాచ్ ది స్టోరీ. దసరా ఉత్సవాలు బెజవాడ ఇంద్రకీలాద్రిపై ప్రారంభమవటానికి ముందు రోజే 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో హడావిడి మొదలవుతుంది. ఆ స్టేషన్ ఆవరణలో ఉన్న రావి చెట్టునే అమ్మవారి రూపంగా భావిస్తారు. అమ్మవారి పుట్టిల్లు ఇదేనని ఇక్కడి స్థల పురాణం చెప్తోంది. బెజవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఇది. 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న రావి చెట్టు ప్రాంతం ఇది. ఈ రావి చెట్టుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రావి చెట్టుని ఎంతో పవిత్రంగా ఇక్కడ ప్రజలు పోలీసులు చూస్తారు. అమ్మవారి పూజ, మొదటి పూజ ఈ రావి చెట్టు దగ్గర జరుగుతుంది. అమ్మవారి పుట్టిల్లుగా ఈ రావి చెట్టు ప్రాంతాన్ని భావిస్తారు. అమ్మవారిని ఇక్కడి నుంచే మొదటిగా ఈ చెట్టుకు పూజ చేసి, చెట్టు దగ్గర అమ్మవారు కొలువై ఉన్నారని ఆ అమ్మవారికి పూజ చేసి ఇక్కడి నుంచి కొండకి తీసుకుని వెళ్తారు. కొండకి అమ్మవారిని తీసుకుని వెళ్లిన తర్వాతే, పోలీసులు తీసుకుని వెళ్లిన తర్వాతే దసరా ఉత్సవాలు ప్రారంభమవుతాయి. నగర పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో జరిగే ఆ పూజలో అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తారు పోలీసులు. తరువాత ఆమెకు చీర, సారె తీసుకుని కొండకు వెళ్తారు. పుట్టింటి వాళ్లు తెచ్చిన చీరను అలంకరించిన తరువాతే అమ్మవారికి ఈ ఉత్సవాల్లో మొదటి పూజ జరుగుతుంది. ఆ పూజలో కూడా పోలీసులు పాల్గొంటారు. ఆయన కళలో కనిపించి ఇంద్రకీలాద్రి ప్రతిష్ఠించినట్టు ఆ రోజు నుంచి వారు కనదుర్గ అమ్మవారు పోలీసుల యొక్క ఆడపడుచుగా గుర్తించి, పోలీసు వారు ఇచ్చినటువంటి మొదటి చీరని అమ్మవారికి అలంకరించిన తర్వాత, పోలీసు వారికి మొదటి దర్శనం ఇచ్చిన తర్వాతనే ఉత్సవం స్టార్ట్ అవుతున్న ప్రతిదీ ఆనాటి నుంచి ఈనాటి వరకు విధిగా జరుగుతుంది. తరతరాలుగా ఇంద్రకీలాద్రిపై వస్తున్న ఆచారం ఇది. ఇప్పుడున్న వాళ్లల్లో సగానికి పైగా ఎవ్వరికి ఎందుకు ఈ విధంగా జరుగుతుందని అంటే చెప్పలేరు, కానీ ఇది మాత్రం ఆనవాయితీ అని అంటారు. దీని వెనకాల పెద్ద కథే ఉంది. ఎక్కడిది ఆనవాయితీ అని వెతుక్కుంటూ వెళితే కొండవీటి రెడ్డిరాజుల కాలంలో నుండి వచ్చిందని తేలుతుంది. అప్పట్లో బెజవాడ అనే పట్టణమే లేదు. అప్పుడది అటవీ ప్రాంతం. కృష్ణానది ఒడ్డున జాలర్లపల్లె మాత్రమే ఉండేది. అక్కడి కొండ మీద విధులు నిర్వహిస్తున్న మంగయ్య అనే సిపాయికి అక్కడే రాళ్లల్లో అమ్మవారి విగ్రహం కనిపించిందట. అదేంటో తెలియని సిపాయి ఆ శిలారూపంలో ఉన్న ఆ విగ్రహాన్ని అక్కడే వదిలేసి ఇంటికి వెళ్లిపోయాడట. అయితే ఆ సిపాయి కూతురికి అమ్మవారు పూని, నేను కనకదుర్గను, ఇదే నా పుట్టిల్లు అని చెప్పిందట. అప్పట్నుంచి సిపాయిలుండే భవనమే దుర్గమ్మ పుట్టిల్లు అయిందని చెప్తారు. మంగయ్య అనేటువంటి ఒక వ్యక్తి తాను కూర్చుని చేస్తున్నటువంటి సమయంలో అమ్మవారి యొక్క రూపం ప్రేమేపి ఏ రోజుకు ఆ రోజు తీస్తుంటే అతనిలో ఒక విచిత్రమైనటువంటి సంఘటన ఏర్పడింది. ఏంట్రా మనం ఈ విధంగా తీస్తున్నటువంటి సమయంలో ఈ అమ్మ రూపం బయటపడుతుంది, ఏంటి ఈ విధంగా ఉన్నది అని పూర్తి స్థాయిలో ఆ రూపాన్ని తొలగించాడు. మెల్లమెల్లగా తొలగించినటువంటి సమయంలో అమ్మ రక్షక భటుడుగా ఉన్నటువంటి అతని చేత బయటపడింది. కాబట్టి ఆ తల్లి ఇంటికి రాగానే కూతురు, మంగయ్య కూతురు ఆవిడ ఇంటి దగ్గర నుంచి అమ్మలో కైంకర్యం అయిపోయిందనేటువంటి శాస్త్రం ఒకటి ఉంది. వందల వేల సంవత్సరాలు గడుస్తున్నా, రాజులు రాజ్యాలు మారినా, పల్లె పట్టణమైనా, పట్టణం నగరమైనా, సిపాయిలు బ్రిటిష్ పోలీసులుగా, బ్రిటిష్ పోలీసులు స్టేట్ పోలీసులుగా మారినా ఈ ఆనవాయితీ మాత్రం మారలేదు. కొండ ఉన్న 1 టౌన్ ప్రాంత పోలీస్ స్టేషన్ అమ్మవారి పుట్టిల్లుగా మారింది. అక్కడ ఉన్న రావి చెట్టును ఆమె రూపంగా కొలుస్తారు. నిత్య పూజలు జరుగుతాయి. దసరా ఉత్సవాల ముందు పుట్టింటి నుండి కొండకెళ్లి పూజలందుకుని చివరి రోజు తెప్పోత్సవం ముగిసిన తర్వాత తిరిగి పుట్టింటికి వచ్చి కాస్త సేద తీరి మరలా చీర, సారె తీసుకుని అమ్మవారు కొండెక్కుతారు. ఏ కులానికి, ఏ మతానికి చెందిన వ్యక్తైనా 1 టౌన్ పోలీస్ స్టేషన్ అధికారిగా వచ్చాడంటే ఆయనే అమ్మవారి పూజ నిర్వర్తించాల్సి ఉంటుంది. అదేవిధంగా గతంలో అనేక ముస్లిం, క్రిస్టియన్ అధికారులు సైతం ఈ ఆనవాయితీని కంటిన్యూ చేశారు. అమ్మవారి పుట్టింటి మనుషులుగా ఆమె వెంట నడిచారు. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉండకపోతే కాని ఆ అవకాశం రాదని ఈ పోలీసులు భావిస్తారు. ఈ సందర్భంగా ర్యాంకుల తేడా లేకుండా కానిస్టేబుల్ నుంచి పోలీస్ కమిషనర్ వరకు అందరూ ఆనంద డోలికలతో స్టెప్పులేస్తారు.
ఆనవాయితీ పోలీసుల నుండి తీసుకోవటానికి గతంలో అనేక వ్యాపార వర్గాలు, రాజకీయ ప్రముఖులు ప్రయత్నించి అమ్మవారి ఆగ్రహానికి గురయ్యారని చెప్తారు. తాము కాకుండా మరెవ్వరూ ఈ ఆనవాయితీని పాటించాలని చూసినా అమ్మవారి ఆగ్రహానికి గురికాక తప్పదంటున్నారు పోలీసులు. అయితే కూడా దానికి కూడా సాయంత్రం 6 గంటలకే పోలీసు వారినే యూనిఫామ్ మీద వస్తున్నారు. పోలీసు వారే భక్తిగా ఉండి అమ్మవారిని దింపి నగరం మొత్తం ఊరేగించి పైకి తీసుకెళ్లి అమ్మవారి స్థానంలో ఉంచుతున్నారు. అది ఎవరికి పోలీసుకే దక్కింది. పబ్లిక్ ఎవరు కూడా వచ్చేసి పట్టుకోవడం కానీ లేకపోతే ఇంకోటి కానీ అవకాశం లేదు. అది మాకు దక్కిన గౌరవం. పోలీసు అనేది ఎందుకు అమ్మవారికి ఉన్న అవినావ సంబంధం ఏంటంటే అదే నిదర్శనం. ఇంకా మేము ఇక్కడికి ఈ ఉద్యోగంలో పోలీసు ఉద్యోగంలోకి వచ్చి 7 years అవుతుంది సార్. ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ఎన్నోసార్లు మేము ఎన్నో విధాలుగా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది. అయితే ఇక్కడ ఎస్హెచ్ఓగా రావటం అనేది అమ్మ దయ కృప అన్ని కలిగి ఉంటేనే ఈ ఎస్హెచ్ఓగా చేయగలుగుతారు. రెండోది ఇక్కడ చేయాలి అనే అదృష్టం జన్మల వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళు చేసుకున్నటువంటి మంచి ప్రతిఫలము, వాళ్ళు మంచి సేవా కార్యక్రమంతో ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి రాగలుగుతారు. వేద పండితులు సైతం అమ్మవారికి పోలీసులకి మధ్య అనుబంధాన్ని వివరంగా చెప్తారు. ఆయుధ పూజ చేసే సమయంలో పోలీసుల వెంట అమ్మవారు ఉంటారని అంటున్నారు. దసరా పండక్కి పుట్టింటికి కూతురు వస్తే తండ్రి ముఖంలో కనపడే ఆనందం వ్యక్తమవుతుంది పోలీసుల్లో. ఈ దసరా పండగ 9 రోజుల్లో 1 టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులంతా యూనిఫామ్ వేసుకోరు, సాంప్రదాయ దుస్తులే వేసుకుంటారు. అలాగే ఈ పోలీసుల ఇళ్లల్లో నాన్ వెజ్ వండరు, నేల మీదనే నిద్రపోవడం లాంటి ఆచారాలు కూడా పాటిస్తారు.